బాల్కసుమన్ అరెస్టు కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలో భాగమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వివక్షాల గొంతును నొక్కేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ను ఆయన కలిశారు. బాల్కసుమన్కు న్యాయం జరిగే వరకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ బాంబులతో పేల్చేయాలన్న వ్యాఖ్యలపై, బండి సంజయ్ పాత బస్తీపై, మైనంపల్లి హనుమంతరావు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్పై చేసిన వ్యాఖ్యల కేసులు ఎందుకు పెట్టలేదని, వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ములాఖత్లో బాల్కసుమన్ను పరామర్శించిన వారిలో బీఆర్ఎస్ నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఎజెండా ఒకటే, అసలు విషయం మరుగున పడడానికి, అసలు విషయాన్ని బయటికి రాకుండా చేయడానికి, సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలను బయటికి రాకుండా, ప్రజల దృష్టికి రాకుండా చేసేందుకు విషయాన్నంతా గోల్ తిప్పి సుమన్ ఏదో అన్నాడు అని చెప్పి ఇలా లోపల పెట్టే ప్రయత్నం చేసినారు. వాళ్ళ చెంచల్ కూడా జైల్లో పెట్టారు. మరి ఆయన మీద ఇష్టమున్న కేసులు, ఇష్టమున్న సెక్షన్లు కూడా పెట్టినారు. చివరికి మెజిస్ట్రేట్ గారు కూడా మందలించి పీడీపీపీ ఎట్లా పెడతారు మీరని చెప్పి తీసేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సోదరుడు సుమన్ చేసిన వ్యాఖ్యల్లో ఏమన్నా తప్పు ఉన్నదని ప్రభుత్వం భావిస్తే నేను ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నా. మరి కాంగ్రెస్ పార్టీ యొక్క పెద్దలు, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి, ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా, పీసీసీ అధ్యక్షుడిగా ప్రగతి భవన్ అంటే ముఖ్యమంత్రి గారి అధికారిక నివాసం ప్రగతి భవన్ ని బాంబులతో పెట్టి పేల్చినా తప్పులేదు అన్నాడు. మరి ముఖ్యమంత్రి గారు మీ చర్యలు తీసుకోకూడదా? ఒక గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ, పీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ బాంబులు పెట్టి ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని పేల్చేయాలే అని మాట్లాడిన రేవంత్ రెడ్డి శిక్షకు అర్హుడు కాదా? చెంచల్గూడకు మళ్లీ తిరిగి రావడానికి అర్హుడు కాదా? అట్లాగే బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఈరోజు ఉన్నారు. ఆయన కూడా పార్లమెంట్ సభ్యుడిగా హైదరాబాద్ పాత నగరం మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అని మాట్లాడిన మాట మరి అది శిక్షార్హం కాదా? ఆయన మీద ఇవాళ బాల్కసుమన్ మీద పెట్టిన సెక్షన్లు ఆయనకు వర్తించవా? అట్లాగే మిగతా కాంగ్రెస్ నాయకులు, ఒక మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటలో మా హరీష్ రావు గారి క్యాంప్ కార్యాలయం మీద దాడి చేయించడమే కాకుండా పెట్రోల్ పోసి తగలబెడతా హరీష్ రావుని అనే మాట అది శిక్షార్హం కాదా? దానికి